కార్మికుల ప్రాణాలు కాపాడే విధంగా వైద్య పోస్టులను గాని అదే విధంగా సిటీ స్కానింగ్ ఎంఆర్ఐ ఎస్డిపి మిషన్ గాని ఈ రోజు 100 బెడ్ హాస్పిటల్లో ఉంచే విధంగా కొట్లాడే శక్తిని మీకు పనిచేసే శక్తిని మాకు ఇవ్వమని వేడుకుంటూ ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు పిసిసి అధ్యక్షులు రేవంత్ రెడ్డి గారిని మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం. వేదిక మీద ఉన్న పెద్దలకు, గేట్ మీటింగ్కి వచ్చిన కార్మిక సోదరులకు హృదయపూర్వకంగా నమస్కారాలు. మిత్రులారా, ఈరోజు నేను మీకు ప్రత్యేకంగా చెప్పవలసిన అవసరం లేదు. ఎందుకంటే మీరే ప్రత్యక్ష భాగస్వాములు తెలంగాణ సాధనలో. ఆ రోజు రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఈరోజు తెలంగాణ గాంధీ అని చెప్పుకున్నట్టయినా పార్లమెంటులో వీరోచితంగా పోరాడతా అని చెప్పి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల్ని మోసం చేసి ఎంపీగా ఎన్నికై ఢిల్లీలో తన బంగళాలో పండుకొని నిద్రపోతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన తెలంగాణ వెనక్కి పోయినప్పుడు నడుము బిగించింది, తెలంగాణ సాధించింది సింగరేణి గని కార్మికులు అని చెప్పి గర్వంగా మనం చెప్పుకోవచ్చు. మీకందరికీ తెలుసు, ఆనాడు రాజకీయ పార్టీలు తెలంగాణ సాధనలో విఫలమైనప్పుడు జానారెడ్డి గారి ఇంట్లో తెలంగాణ సాధించుకోవడానికి అవసరమైన కార్యాచరణ ప్రకటించాలి అని చంద్రశేఖరరావు గారు వచ్చి వారిని శరణు చొచ్చితే జేఏసీ ఏర్పాటు చేయడం జరిగింది. దాని చైర్మన్గా కోదండరామ్ గారిని మనం అందరం పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాతనే తెలంగాణ సమాజం అంతా, కార్మిక సంఘాలు కావచ్చు, విద్యార్థి సంఘాలు కావచ్చు, కుల సంఘాలు కావచ్చు, ప్రతి ఒక్కరూ ఆర్ఎస్ఎస్ నుంచి ఆర్ఎస్యు వరకు, కమ్యూనిస్టుల నుంచి బీజేపీ వరకు ఎజెండాలను పక్కన పెట్టి ఆర్టీసీ కార్మికులు, విద్యుత్ కార్మికులు, సింగరేణి కార్మికులు